ప్రత్యూషా, ఏంటండి? నేను ఉసిరికాయలు తీసుకొచ్చాను కదా! వాటిని చూస్తే ఏమనిపిస్తోంది? నాకేదో పని పెడతారనిపిస్తుంది. అలా కాదు. ఇది ఏ నెల? నవంబర్. తెలుగులో? కార్తీక మాసం. కార్తీక మాసంలో ఏం చెయ్యాలి? శివ దర్శనం చేయాలి. ఇంకా? కార్తీక దీపం పెట్టాలి. ఇంకా నయం. కార్తీక దీపం సీరియల్ చూద్దామని లేదు. ఇంకేమన్నాడు శాస్త్రకారుడు? శాస్త్రకారుడు నాతో ఏం అనలేదు. మీతో ఏమన్నా అన్నాడా? శివ దర్శనం, దాంతో పాటు ఉసిరికాయ భక్షణం అన్నాడు. అయితే పదండి. కార్తీక మాసం అయిపోవస్తుంది. త్వరగా వెళ్ళి శివ దర్శనం చేసుకొద్దాం. నేను గుడికే వెళ్ళక్కర్లేదు. ఈ ఉసిరికాయలో కూడా చూసుకుంటాను శివుణ్ణి. ఇందుగలడు అందులేడను సందేహము వలదు. ఎందెందు వెతికినా అందందే గలడని ప్రహ్లాదుడు విష్ణుమూర్తి గురించి అనలేదు. శివుడు గురించి కూడాను. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఉసిరికాయలో ఉండేది శివుడు కాదండి, మరీ మంచిది. విష్ణుమూర్తి. మన్ని ఊరగాయ పెట్టుకోమని విశ్వం ఘోషిస్తుంది. విశ్వం ఘోషించట్లేదు, మీరు ఘోషిస్తున్నారు. ఎక్కువ కష్టపడకు. నా వరకు చిన్న డబ్బాలో పెట్టు చాలు, అంతే. మీ వరకు పెట్టాలన్నా ఒట్టి ఉసిరికాయలుంటే సరిపోదండి. దానికి ఉప్పు, కారం, నూనె, ఆవపిండి అన్నీ అవసరం. ఇవన్నీ కలిపి ఊరగాయ పెట్టాలి, ఊరనివ్వాలి, తిరక్కలపాలి, అప్పుడు జాడీలోకి ఎత్తాలి. ఇంత తతంగా ఉంది. తలుచుకోగానే తాత పెళ్ళా? నువ్వు తిరక్కలపడం అంటే నా మనసుకి ఒకటి తోస్తోంది. ఆ తిరక్కలిపిన పాత్రలో వేడివేడి అన్నం, కాస్త నూనె, కొంచెం నెయ్యి వేసి కలిపి తింటే ఉంటుంది. శాస్త్రకారుడు మాట నిజం అనిపిస్తుంది ఉసిరికాయ భక్షణ గురించి. ఏమంటావు? ఉసిరికాయ భక్షణమేమో కానీ నాకు మాత్రం ఇది ఒక శిక్షలా ఉంది. ఆ? ఆ